వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామంలో మిమ్మల్నందరినీ మరి ఒకసారి దేవుని యొక్క మాటలను ధ్యానించుటకు ఈ ఉదయకాలమందు ఆహ్వానించుచున్నాను. దేవుడు తన మహాకృప చొప్పున మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో సజీవంగా కనిపించడానికి మరి ఒక అవకాశమును ఆయన మాటలను ధ్యానించుటకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నిర్గమకాండం గ్రంథం 29వ అధ్యాయాన్ని దాని యొక్క అవుట్లైన్ ఆర్ వాట్ వీ కెన్ సే ది ఓవర్వ్యూని మనం నిన్నటి దినం అందు ధ్యానం చేశాం. ఈరోజు మనం దాని యొక్క కాంటెంట్స్లోనికి వెళ్దాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మీరు మమ్మలను మీ బిడ్డలుగా ప్రతిష్ఠ చేసుకున్నారు. నాయనా, మమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ బిడ్డలుగా ఏర్పరచుకొని మేము ఈ లోకంలో మీ ప్రతినిధులంగా, మీ ఎమిజరీస్గా జీవించాలని ప్రభువా మాకు ఎంతగానో ఎన్నో విధములుగానో సహాయం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మమ్మలను నాయన నడిపించుచున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ఈరోజు కూడా మా ప్రియులతో మాతోనూ మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Very good morning to one and all. Thank you for being with us this morning to meditate the word of God, and I hope that you are all subscribed to this channel. You have all subscribed to this channel, and we also request you in the mighty name of Christ Jesus to introduce this channel to your acquaintances. Meeku telisina variki, దేవుని యొక్క బిడ్డలైన వారికి, దేవునిలో మనం ఎదగటానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ ఛానల్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, వారి చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మేము ఆశిస్తున్నాము. దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదములను మీరు కూడా పొందడానికి దేవుడు కృప చూపిస్తారు. Now let us quickly go into chapter 29 of the book of Exodus. 29వ అధ్యాయము నిర్గమకాండం గ్రంథం. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా అని ఒక లిస్ట్ని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దాని యొక్క ingredients, the ingredients that are needed for the consecration of the priests. వారి యొక్క యాజకుల యొక్క ప్రతిష్ట కార్యక్రమము నాకు కావలసిన వాటి యొక్క లిస్ట్ని చెప్తూ ఉన్నాడు. 1 to 3 వర్సెస్లో ఒక కోడె దూడను, కళంకం లేని 2 పొటేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పల్చని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొటేళ్లను తీసుకొని రావాలి అని చెప్పారు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాప ప్రాయశ్చిత్త కార్యమునకు యేసుక్రీస్తు ప్రభు యొక్క అర్పణాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది. కనుకనే కళంకం లేనటువంటి పొటేళ్లను తీసుకొని రావాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత పొంగనివి మనకు తెలుసు కదా, అన్లెవెన్ బ్రెడ్ అనేది పాపరహితమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. దేవుని యొద్దకు మనం వచ్చేటప్పుడు ఇఫ్ వి చెరిష్ సిన్ ఇన్ అవర్ హార్ట్స్, ద లార్డ్ వుడ్ నాట్ హ్యావ్ లిసన్ టు మై ప్రేయర్ అంటాడు డేవిడ్. నా హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటాడు. సో చాలాసార్లు మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏంటంటే మనలో పాపం ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడాడు. ఇజ్రాయేలీలో ఈ ఎరికో పట్టణం మీదకి వెళ్ళినప్పుడు యుద్ధం చేయడానికి అక్కడ దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చాడు. అందులో శపితమైన వస్తువులు వేటిని కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పారు. చెప్పినప్పుడు అందులో ఒకడున్నాడు, అతని పేరు ఆఖాను.
ఆకాను పాపం చేశాడు. ఆకాను పాపం చేయడం వలన ఇజ్రాయేలీలలో మొత్తం అందరిలో కూడా పాపం వచ్చినట్లుగా అయిపోయింది. అప్పుడు ఎరికో పట్టణం యొక్క గోడలను దేవుడు పడగొట్టాడు కదా, వాళ్ళు దాని చుట్టూ తిరిగినప్పుడు. ఇప్పుడు ఒక చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి వారు కాంక్వెస్ట్ కోసం అని వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు దాని మీద ఓడిపోయారు. ఇజ్రాయేలీలు ఓడిపోయి వెనక్కి పారిపోయి వచ్చారు. కొందరు మరణించవలసి వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు జాషువా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఎందుకు ప్రభువా ఇలా చేశావు అంటే, ఇజ్రాయేలీలలో పాపం వచ్చింది. పాపం వచ్చినప్పుడు, పాపం మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు దేవుడు మనతో ఉండడు. దేవుడు మనతో లేనప్పుడు మనకు అపజయమే వస్తుంది, కానీ జయం ఎప్పుడు కూడా రానే రాదు. అందుకే క్రైస్తవులు జయ జీవితాన్ని జీవించాలి అంటే అపవిత్రమైన వాటన్నింటినీ కూడా మనం దగ్గరకు తీసుకోకూడదు. శపితమైన వాటన్నింటినీ కూడా విడిచిపెట్టేయాలి. సో వీడేం చేశాడు, ఏకన్ ఆ శపితమైన వాటిల్లో నుంచి కొన్ని వస్తువులను తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఎప్పుడైతే దాచిపెట్టుకున్నాడో అది దేవుడు చూస్తున్నాడు కదా. హీ లుక్స్ ఇన్ టు అవర్ హార్ట్స్. మన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు ఆయన. అందుచేత ఇజ్రాయేలీలందరూ కూడా ఆకానును బట్టి ఓడిపోవలసి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్, మెనీ ఎ టైమ్ మన జీవితంలో మన కుటుంబాలు ఓడిపోవడానికి, లేదంటే మన యొక్క కుటుంబాలు మాదిరికరంగా లేకపోవడానికి కారణం మన పాపమే కావచ్చు. మేబీ వి డోంట్ నో. అందుకని మనం జాగ్రత్తగా జీవించాల్సి ఉంటుంది. సో పాపం లేకుండా ఉండడం అనేది, పాపం లేకుండా పరిశుద్ధంగా ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం. దట్స్ ద రీజన్ వై హీ సేస్, బీ ye holy as I am holy. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తూ ఉన్నారు. అందుచేత కళంకం లేనటువంటి వారంగా, నిష్కళంకమైన వారంగా, దేవుని బిడ్డలంగా మనం జీవించడం దేవుని యొక్క చిత్తం. అందుచేత 2 కళంకం లేని పొటేళ్లను తీసుకొని రమ్మన్నాడు. పొంగనివి, there shouldn't be any sin. వాటిని నూనెతో కలపాలి. అంటే it is the symbol of the Holy Spirit. Oil is the symbol of Holy Spirit. మన జీవితంలో నిష్కలంకమైన జీవితములుగా, సిన్లెస్ లైఫ్స్గా ఉండటానికి ఎవరు సహాయం కావాలి? మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి. We talk about the 10 virgins. 10 మంది కన్యకలను గురించి మనం చదువుకుంటాము పారబల్. అందులో 5 దగ్గర నూనె లేదు. దట్ మీన్స్ దే వర్ లివింగ్ అ లైఫ్ వితౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మనం దేవుని కొరకు ఎలాగ జీవించగలుగుతాం? దే డిడ్ంట్ ఈవెన్ నో. వారికి తెలియదు పరిశుద్ధాత్ముడు వారిలో లేరన్న సంగతి. శాంసన్ విషయంలో అదే జరిగింది కదా. దేవుని యొక్క ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటిలాగానే లేచి విరజిమ్ముకొని ఫిలిష్తీయుల మీద పడాలని అనుకుంటే లేవలేకపోతున్నాడు. హీ బికేమ్ వీక్. ఎందుచేత దేవుని యొక్క ఆత్మ అతనిలో లేదు. మనం కూడా దేవుని యొక్క ఆత్మ లేని వారమైతే మనం దేవుని బిడ్డలం కానే కాదు. And we cannot lead a good spiritual life. మన ఆత్మీయ జీవితాలన్నీ కూడా ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రెజెన్స్ లేకుండా మనం జీవిస్తూ ఉంటాము. ఆయన యొక్క సహాయం లేకుండా జీవించాలని మనం అనుకుంటూ ఉంటాం. whenever the Holy Spirit prompts us against the sin, పాపం గురించి మనలను ప్రాంప్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం పెడచెవిన పెట్టేస్తూ ఉంటాం. మన మాట వినకుండా ఆత్మను ఆర్పే వారంగా ఉంటాం. దట్ ఈస్ వై యూ షుడ్ నాట్ క్వెంచ్ నాట్ ద హోలీ స్పిరిట్ అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఆర్పకుండా మనం, పరిశుద్ధాత్మ అంటే హీ ఈజ్ అ ఫైర్, గాడ్ ఈజ్ అ ఫైర్. ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు కదా. ఈ
ఎప్పుడైతే యాక్ట్స్ చాప్టర్ 2లో పరిశుద్ధాత్ముడు వచ్చాడో అక్కడ కూడా అలాగే దహించేటువంటి అగ్నిగానే ఆయన వచ్చాడు. సో ఈ ఆత్మను మనం ఈ ఫైర్ని ఎప్పుడైతే ఆర్పుతామో, అంటే మనం ఇఫ్ వీ డోంట్ ఈల్ టు ద హోలీ స్పిరిట్, ఇఫ్ వీ డోంట్ లిసన్ టు ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ విల్ బి క్వెంచ్డ్. కాబట్టి ఈ ఆత్మ ఆరిపోయిన జీవితాలన్నీ కూడా ఆరిపోయిన జీవితాలుగానే ఉంటాయి. దెన్ వీ కెనాట్ క్లెయిమ్ టు బీ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిష్యులంగా మనం ఏమాత్రమును కూడా క్లెయిమ్ చేసుకోలేము. అందుచేత మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఈ పరిశుద్ధాత్మతో కలిసినటువంటి భక్ష్యములు ఉన్నాయే అలాగా మనం ఉండాలి. పొంగనివై నూనె పూసిన పల్చడిని అప్పడములు తీసుకొనము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో పెట్టాలి. గోధుమ గింజ మనకు తెలుసు. ఈ గోధుమ గింజని క్రష్ చేసి దానిని పౌడర్ చేసి దానితో పల్చని మనం ఏం చేస్తామంటే వి మేక్ ద బ్రెడ్, వి బేక్ ద బ్రెడ్ కదా. ఆ పిండిని గోధుమ పిండితో వాటిని చేసి ఏం చేయాలి, గంపలో పెట్టి ఆ గంపను ఆ కోడను ఆ పొటేళ్లను తీసుకొని రావాలి అని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ద సింబాలిజం behind the ingredients that are to be brought for the consecration of the priests. కాబట్టి యాజకులను ప్రతిష్ఠ చేయడానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా, థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఈ కాన్సెక్రేషన్ ప్రాసెస్లో వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. శుద్ధీకరణ కావాలి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించాలి అని అంటున్నాడు. సో దిస్ వాషింగ్ సింబలైజెస్ ద క్లెన్జింగ్ ఆఫర్డ్ బై క్రైస్ట్ జీసస్ త్రూ హిస్ బ్లడ్ అండ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎఫెసియన్స్ చాప్టర్ 5లో, ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 27 నుంచి వర్స్ 27 చదువుతాం. వర్స్ 27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు మనలను ఉదక స్నానం చేత పవిత్రపరిచి, దేంతో? వాక్యంతో పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి తనను తాను సాక్రిఫైస్గా దేవుడు యేసు ప్రభు అర్పించుకున్నారు. అందుకే యేసు ప్రభు మరి 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేను మీతో చెప్పిన మాటను బట్టి, ద వర్డ్ ఆఫ్ గాడ్ని బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు మీరేం చేయాలి? మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉందును అని అంటున్నాడు. సో వెన్ వీఆర్ క్లెన్స్డ్ వాష్డ్ బై ద వర్డ్, పరిశుద్ధమైన వాక్యం మనలను ఉదక స్నానం చేయించినప్పుడు మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉంటే మనలో ఆయన నిలిచి ఉంటాను అని అంటున్నాడు. సో ఇట్ షోస్ దట్ ద హై ప్రీస్ట్ క్రైస్ట్ జీసస్, యేసు ప్రభువే మనకు ప్రధాన యాజకునిగా ఉన్నాడు. He is not appointed by men, but he is appointed by God అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేమనగా, పైన అంతా కూడా ప్రధాన యాజకుని గురించి చెప్తూ ఉన్నాడు. మనకు సరిపోయినటువంటి వాడు, ఆల్ సఫిషియంట్ హై ప్రీస్ట్ ఉన్నాడు మనకి అని
27th verseలో చెప్తున్నాడు. 7:27లో ఆ ప్రధాన యాజకుని గురించి మనతో మరలా చెప్తూ, అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి పరలోకమందు మహామోహని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలు బలులు అర్పించడానికి నియమింపబడతాడు. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యం. ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించువారు ఉన్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. అందుకనే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు. మామూలుగా యాజకులు ఏం చేస్తారు, వారు ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి ప్రధాన యాజకుడు రక్తం పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశిస్తాడు. 7వ వచనంలో 9:7లో చదువుతున్నాను. ఆ రక్తం తన కొరకు ప్రజల అజ్ఞాన కృతముల కొరకు అతడు అర్పిస్తాడు. తన కొరకు అర్పించాలి, ప్రజల కొరకు కూడా అర్పించాల్సి ఉంటుంది. అలాగా యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆయన తన కోసం రక్తమును అర్పించుకోని అవసరం లేదు. ఆయనే తన రక్తమును వన్ టైం మన కోసం ఆయన అర్పించాడు తన స్వరక్తంతో. 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. ఏలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుట శరీర శుద్ధి కలుగునట్లు వాడికి పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని నా క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇక్కడ మనకు సింబాలిజంగా కోడె దూడ యొక్క రక్తమును, తర్వాత పొటేళ్ల యొక్క రక్తమును, పొటేళ్ల రక్తం ఎప్పుడు కూడా సిన్ ఆఫరింగ్కి సాదృశ్యంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. సో దానికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువే తన యొక్క స్వరక్తమును మన కొరకు ఇచ్చి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. మన యొక్క నిర్జీవ క్రియల నుంచి మనలను విడిపించడానికి క్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రాయశ్చిత్తమును జరిగిస్తుంది, క్లెన్స్ చేస్తుంది, మనలను పరిశుద్ధపరుస్తుంది అని మనకు తెలియచేయడానికే ఇక్కడ అహరోను ఈ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ముందుగా స్నానం ఆచరించాలి. అనగా పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్ళేటప్పటికి మన క్వైట్ టైంలో ముందుగా వర్డ్ ఆఫ్ గాడ్ చదువుకొని దేవుని మాట మనతో ఏమైతే మాట్లాడుతుందో, పరిశుద్ధాత్ముడు మనకు ఈ వాక్యం ద్వారా ఏదైతే బోధించారో దానిని, అనగా ఇఫ్ హీ షోస్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ us, మనలో ఆయనకు ఆయాసకరమైన మార్గం ఏదైతే ఉందో దానిని పరిశుద్ధాత్ముడు చూపించినప్పుడు వాక్యం ద్వారా దానిని ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధీకరణ పొందిన తర్వాత ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళాలి అనేది మనకు ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. తర్వాత మిగిలినటువంటి వాటిలో మనం వస్త్రాలు తీసుకొని చొక్కాయిని, ఎఫోదును, నిలువుటంగిని, ఎఫోదు పథకం అహరోనుకు ధరింపచేయాలి. ఎఫోదు చిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగా పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలం తీసుకొని అతని మీద పోసి అతనిని అభిషేకించాలి. అంటే పరిశుద్ధమైన వస్త్రములు ధరించడం అంటే, తెల్లని వస్త్రములు, నార వస్త్రాలు ధరించడం అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు సాదృశ్యమని మనం రెవల్యూషన్ చాప్టర్ 3 verse 5లో అలాగే చాప్టర్ 19లో కూడా చదువుకున్నాము. సో పరిశుద్ధమైన వస్త్రం, నీతి వస్త్రమును దేవుడు అనుగ్రహించినప్పుడు
ఆయన మనను పరిశుద్ధాత్మునితో అభిషేకించినప్పుడు మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి యోగ్యతను పొందుతాం. ఆ యోగ్యత కలిగిన వారంగా దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపించాల్సి ఉంటుంది అని మనకు ఈ వాక్యము తెలియజేస్తుంది. ఆ విధంగా మనందరం కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధులంగా నిష్కలంకమైన వారంగా దేవుని సన్నిధిలో కనిపించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. లెట్ us continue this tomorrow. Let's pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, మీ బంగారు పాదములకు కోటాను కోట్ల వందనములు చెల్లిస్తూ మా కొరకు ఒకే ఒక సాక్రిఫైస్గా మీ కుమారుడు యేసు ప్రభువు తన ప్రాణమును అర్పించి స్వరక్తంతో మమ్మలను విలువ పెట్టి కొనుక్కున్నారు. తండ్రి, గతంలో అయితే ఇక్కడ మేము చూస్తున్నట్టు మేకల యొక్క రక్తము, పొటేళ్ల యొక్క రక్తము, ఇవన్నీ కూడా మానవుల యొక్క పాపమును టెంపరీగా తీసివేస్తాయి. కానీ క్రీస్తు ప్రభు యొక్క రక్తము మా పాపములకు పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తమును చేసి దాని యొక్క పర్మనెన్స్ని మాకు తెలియజేస్తుంది. ప్రతిదినము కూడా మేము మీ కుమారుని రక్తంలో కడుక్కునే ఫెసిలిటీని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మీ సన్నిధిలో మేము నీతి వస్త్రము ధరించుకున్న వారంగా, రక్షణ వస్త్రము ధరించుకున్న వారంగా, ప్రతిదినము వాక్యము చేత ఉదక స్నానము చేసుకొని మీ దగ్గరకు వచ్చే వారంగా ఉండినట్లు మాకు సహాయమును అనుగ్రహించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఆత్మీయంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.